వివేకానంద రెడ్డి గారిని సొంత చిన్న ఆయనే, సొంత సామాజిక వర్గమే ఏమి హెల్ప్ చేశారన్నాను. అక్కడ కులం ఎక్కడ పనికి వచ్చింది? అక్కడ కక్షే ఉంది, అక్కడ ఆర్థికమైన లావాదేవీలే ఉన్నాయి, లేదంటే కూర్చోబెట్టి పవర్ గురించి గొడవలే ఉన్నాయి. అక్కడ నేను చెప్పేది, దీన్ని దాటి వెళ్ళకపోతే అభివృద్ధి రాదు. నీచమైన మనసు ఉన్నప్పుడు ఇలాంటి తప్పుడు పనులే చేస్తారు. మనిషి మనస్తత్వం దుర్మార్గం, దానికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. ముఖ్యంగా యూత్కి చెప్తా ఉన్నాను, మీరు కులాల పరిధిలో నుంచి, మీరు కుల కోణాల నుంచి మటుకు క్రిమినల్స్ని చూడకండి. ఎవరైనా సరే క్రిమినల్కి కులం ఉండదు సార్. తప్పు చేసేవాడికి, మానభంగం చేసేవాడికి వాడి కులం ఎందుకు ఉంటుంది? వాడి దగ్గర క్రిమినల్ యాక్టే ఉంది. అలాంటి నీచుడికి, అలాంటి నీచుల్ని మనం వెనకేసుకొస్తే దట్ ఈస్ షోయింగ్ దట్ పర్టికులర్ పర్సన్స్ నేచర్. క్రిమినల్ గ్యాంగ్స్ తోటి ప్రభుత్వాల్ని నడుపుదాం, భయభ్రాంతుల్ని చేసి అధికారుల్ని గుప్పిట్లో పెట్టుకుందాం, లేదంటే మా దగ్గర క్రిమినల్ గ్యాంగ్స్ ఉన్నాయి, భవిష్యత్తులో మిమ్మల్ని ఆడుకుంటాం. ఇలాంటి ఎందుకు వీళ్ళు తలపైకెక్కి ఆడతారంటే బలం వాళ్ళది కాదు, మన బలహీనత అది.